మన చరిత్ర పుస్తకాల్లో అస్సలు కనిపించని ఓ గొప్ప తిరుగుబాటు కథ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మన తెలంగాణ గడ్డపై జరిగిన ఒక అసాధారణమైన పోరాటమది. పదండి ఆ కథలోకి వెళ్దాం. 1000. ఈ నంబర్ వినగానే ఇదేదో మామూలు అంకె అనుకోవద్దు. ఇది ఒక పెద్ద త్యాగానికి, బ్రిటిష్ వాళ్లు సృష్టించిన ఒక భయంకరమైన విషాదానికి గుర్తు. ఆ 1000 మంది యోధుల్ని ఒకే ఒక్క మర్రిచెట్టుకు ఉరితీశారంటే నమ్మగలమా? నిర్మల్ పట్టణంలో జరిగిన ఈ దారుణం వెనక కథేంటో తెలుసా? అందుకే అక్కడి జనం ఆ చెట్టుకు ఓ పేరు పెట్టారు, 1000 ఉరుల మర్రి. ఆ పేరు వింటేనే అర్థమవుతుంది గదా, ఆనాటి భయం, ఆ విషాదం వాళ్ల మనసుల్లో ఎంతలా నాటుకుపోయిందో. మరి ఇంత పెద్ద సంఘటన, భారత చరిత్రలోనే అతిపెద్ద సామూహిక ఉరిశిక్షల్లో ఒకటి, దీని గురించి మనమెందుకెప్పుడూ చదువుకోలేదు? ఈ ప్రశ్నకు జవాబు వెతకడమే ఈరోజు మన ప్రయత్నం. అయితే ఈ తిరుగుబాటు ఏదో రాత్రికి రాత్రే మొదలైంది కాదు. దీని వెనుక కొన్ని వందల ఏళ్లుగా వాళ్లు కోల్పోయిన అధికారం, వాళ్లు అనుభవించిన అణిచివేత, ఓ జాతి ఆవేదన అన్నీ ఉన్నాయి. చూడండి, ఒకప్పుడు గోండులు ఈ ప్రాంతాన్ని ఏకంగా 500 సంవత్సరాలు పాలించారు. కాని మెల్లమెల్లగా వాళ్ల రాజ్యం చేజారిపోయింది. మొదట 1750లో మరాఠాలొచ్చారు. ఆ తర్వాత నిజాం కంట్రోల్లోకి వెళ్ళింది. చివరికి 1853 కల్లా బ్రిటిష్ వాళ్ల పాలన కిందకు వచ్చేసింది. అంటే వాళ్ల స్వేచ్ఛకు ఒక రకంగా గ్రహణం పట్టిందన్నమాట. మా నాటే మావరాజ్ అంటే మా ఊరిలో మా రాజ్యం. ఇది కేవలం ఒక స్లోగన్ కాదు, అది వాళ్ల ఆత్మగౌరవ పోరాటానికి ఊపిరి. మా పాలన మాకే కావాలి, మా స్వేచ్ఛ మాకు కావాలి అనే వాళ్ల ఆకాంక్ష మొత్తం ఈ ఒక్క మాటలో ఉంది. సరిగ్గా అప్పుడే ఈ పోరాటానికి నాయకుడిగా ముందుకొచ్చాడు రామ్జీ గోండు. ఆయన కట్టిన సైన్యం బ్రిటిష్ వాళ్లకు చుక్కలు చూపించింది, వాళ్లకి కంటి మీద కునుకు లేకుండా చేసింది. రామ్జీ గోండు మామూలు వ్యక్తి కాదు, ఒక అద్భుతమైన స్ట్రాటజిస్ట్. ఆయన కేవలం తన గోండు జాతివాళ్లనే కాదు, రోహిల్లాలు, తెలుగువాళ్లు, మరాఠా యోధులు, ఇలా అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఒక పవర్ఫుల్ సైన్యాన్ని తయారుచేశాడు. అసలు బ్రిటిష్ వాళ్లకి అసలైన సవాలెదురైందిక్కడే. ఆయన సైన్యం ఎంత పెద్దదంటే 1000 మందికి పైగా. అందులో సగానికి సగం తెలుగు, మరాఠా సైనికులే. మిగిలినవాళ్లు గోండులు, రోహిల్లాలు. అంటే ఆలోచించండి, ఇది కేవలం ఒక సైన్యం కాదు, ఆ రోజుల్లోనే అన్ని వర్గాల మధ్య ఉన్న ఐక్యతకు ఇదొక నిదర్శనం. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వాళ్ల యుద్ధం చేసే పద్ధతి. రామ్జీ గోండు దళాలకి వాళ్ల అడవులు, కొండలు కొట్టిన పిండి. సో వాళ్లు గెరిల్లా యుద్ధం చేశారు. కాని బ్రిటిష్ నిజాం సైన్యమేమో వాళ్ల దగ్గర పెద్ద పెద్ద మోడర్న్ ఆయుధాలున్నాయని డైరెక్ట్ ఫైటింగ్ చేశారు. అందుకే చూడండి, ఆయుధాలు తక్కువున్నా సరే రామ్జీ గోండు సేనలు బ్రిటిష్, నిజాం కంబైన్డ్ ఆర్మీని ఏకంగా 2 సార్లు ఓడించాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ల పోరాట పటిమ, వాళ్ల స్ట్రాటజీ ఎంత గొప్పవో. 2 సార్లు ఓడిపోయాక బ్రిటిష్ వాళ్లకి పౌరుషం వచ్చింది. ఎలాగైనా సరే ఈ తిరుగుబాటును అణచివేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక్కడితో కథ ఒక పెద్ద మలుపు తిరిగింది. వెంటనే బ్రిటిష్ వాళ్లు తమ పూర్తి సైనిక బలాన్ని రంగంలోకి దించారు. బళ్ళారీ నుండి కర్నల్ రాబర్ట్ అనే అధికారి ఆధ్వర్యంలో మోడర్న్ వెపన్స్తో ఒక పెద్ద సైన్యం నిర్మల్ ప్రాంతానికి చేరుకుంది. అయితే ఇక్కడో విషయం ఉంది. లోకల్గా చెప్పుకునే కథల ప్రకారం రామ్జీ గోండును ఆయన సైన్యాన్ని యుద్ధంలో ఓడించలేదట. గోదావరి నది దగ్గర మోసం చేసి వెన్నుపోటు పొడిచి పట్టుకున్నారని అంటారు. ఆ తర్వాత జరిగిందే అసలు దారుణం. మనం మొదట్లోనే చెప్పుకున్నట్టు 1860 ఏప్రిల్ 9వ తేదీన రామ్జీ గోండుతో పాటు 1000 మందికి పైగా యోధుల్ని అదే మర్రిచెట్టుకు ఉరితీశారు. బ్రిటిష్ వాళ్ల క్రూరత్వానికి ఇది పరాకాష్ట. సరే, ఇంత పెద్ద త్యాగం జరిగింది. మరి ఆ తర్వాత ఈ కథ ఏమైంది? ప్రజలు దీన్ని గుర్తుపెట్టుకున్నారా లేక మర్చిపోయారా? ఒకసారి చూద్దాం. ఇక్కడే అసలు విషయం ఉంది. మన అఫీషియల్ హిస్టరీ బుక్స్లో ఈ సంఘటన గురించి ఒక్క మొక్క కూడా ఉండదు. కానీ అక్కడి ప్రజలు మాత్రం తమ కథల్లో, పాటల్లో ఈ వీరుల గాథను తరతరాలుగా బతికించుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడూ గెలిచిన వాళ్లకదే చరిత్రగా చెప్తారు కదా. బహుశా ఇలాంటి తిరుగుబాట్లు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తాయేమో అనే భయంతోనే పాలకులు వీటిని కావాలనే చరిత్ర నుంచి మాయం చేసి ఉండొచ్చు. మరి ఈ కథ ఇప్పటికీ ఎలా బతికి ఉంది అంటారా? దానికి మొదటి సాక్షి 1995 వరకు అక్కడే నిలబడి ఉన్న ఆ 1000 ఊరల మర్రి. ఆ తర్వాత నిర్మల్లో కట్టిన రామ్జీ గోండు విగ్రహం, ఒక స్మారక స్తూపం. ఇంకా
ప్రజల నోళ్లల్లో నానుతున్న పాటలు ఇవన్నీ ఆ వారసత్వాన్ని ఇంకా బతికిస్తున్నాయి. నిజానికి రామ్జీ గోండ్ గౌరవార్థం నిర్మల్లో ఒక మ్యూజియం కడతామని ఎన్నోసార్లు హామీలిచ్చారు, కాని అవి ఇప్పటికీ నెరవేరలేదు. అంటే ఆ పోరాటానికి దక్కాల్సిన అసలైన గుర్తింపు కోసం పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉందన్నమాట. అందుకే ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ రామ్జీగోండ్ కథలాగే మనకు తెలియకుండా, ఎవరూ చెప్పకుండా చరిత్ర పుస్తకాల్లో కనుమరుగైపోయిన కథలు ఇంకెన్నున్నాయో వాటిని వెలికితీయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది కదా.